విక్రమార్కుడు బేతాళుణ్ణి భుజానెత్తుకొని ఆలయం వైపుకు ప్రయాణమయ్యాడు. బేతాళుడు రాజుకు మౌనభంగం కలిగించడానికి ఎత్తువేస్తూ కథ చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం విశ్వనాథపురం అనే గ్రామంలో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. అతను చాలా అందగాడు. వినయ విధేయతలు, జాలి, దయ, కరుణ వంటి సుగుణాలు కలిగిన గోవిందుణ్ణి తమ ఇంటి అల్లుడిగా చేసుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చేవారు. తల్లిదండ్రి పోరుపడలేక గోవిందుడు ఎంతోమంది కన్యలను చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్ళాడు. కానీ అతడు తన భార్యకు ఇలాంటి సుగుణాలు ఉండాలని మనసులోనే ముందుగా నిర్ణయించుకొని ఉండటం వల్ల అతనికి ఏ ఒక్కరూ కూడా నచ్చలేదు. ఒకరోజు గోవిందుడి తల్లి అతన్ని దగ్గరకు పిలిచి, నాయనా, నీ ఈడు వారంతా పెళ్లి చేసుకొని సంసార బాధ్యతలతో తలమునకలై ఉన్నారు. నీవు మాత్రం పెళ్లి ఊసే పట్టకుండా తిరుగుతున్నావు. నీ పెళ్లి చూసి కన్ను మూయాలని నా కోరిక అంటూ గోవిందుడితో చెప్పింది. తల్లి మాటలకు గోవిందుడు బాధపడి, అమ్మా, నన్ను క్షమించు, నాకు 3 మాసాల గడవిస్తే తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అంటూ తల్లికి మాట ఇచ్చాడు. తల్లికి మాట ఇచ్చిన క్షణం నుండి గోవిందుడి తీరు మారింది. అతనిలో అంతర్మథనం మొదలైంది. తల్లికిచ్చిన మాటని ఎలా అయినా నిలబెట్టుకోవాలి. అప్పటి వరకు గోవిందుడికి తనకు కాబోయే భార్య గురించి ఎన్నో రకాల కలలు, ఊహలు ఉండేవి. అన్ని లక్షణాలు గల కన్య దొరకకే ఇంతకాలం అతడు తన వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇకపై తను కోరుకున్న ఒక్క లక్షణం గల కన్య కనిపించినా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న గోవిందుడు అక్కడకు దగ్గరలో ఉన్న దేవి ఆలయానికి వెళ్ళి ఇలా ప్రార్థిస్తాడు. అమ్మా, అమ్మలగన్న అమ్మవి, బిడ్డ వలన తల్లి పొందే బాధ ఎలాంటిదో నీకు వేరుగా చెప్పాల్సిన పనేముంది. నా తల్లి నా వల్ల చాలా బాధపడుతుంది. నా వివాహం కనులారా చూడాలని అనుకుంటున్నది. బిడ్డలను కన్న ఏ తల్లికైనా అటువంటి ఆశ ఉండటం సహజం కదా. తల్లి, నేను ఇప్పటి వరకు ఎటువంటి కన్య నాకు భార్య కావాలని కోరుకున్నానో అటువంటి లక్షణాలలో ఒక లక్షణం గల కన్యను చూపించు. నీకు గొప్ప కానుకను సమర్పించుకుంటాను అంటూ ప్రార్థించి ఆ ఆలయంలో నుండి బయటకు వస్తుండగా ఒక కుటుంబం ఆ ఆలయానికి వచ్చింది. ఆ కుటుంబంలో ఒక పెళ్లి కాని స్త్రీ కూడా ఉంది. గోవిందుడు ఎటువంటి లక్షణాలు ఉన్న కన్యను వివాహం చేసుకోవాలని అంతకాలం నుండి నిరీక్షిస్తున్నాడో అటువంటి లక్షణాలన్నీ ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. గోవిందుడు ఆ కుటుంబీకులను పలకరించి, అయ్యా, నా పేరు గోవిందు, చక్కని ఆస్తిపాస్తులున్నాయి, నేను బ్రహ్మచారిని, మీ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఆ కుటుంబీకులకు చెప్తాడు. గోవిందుడి మాట తీరు వారికి ఎంతగానో నచ్చాయి. ఆ కన్యకు గోవిందుడి యొక్క రూపము, తన పట్ల ప్రేమ, ఆసక్తి కూడా నచ్చాయి. మాసం తిరిగేసరికల్లా గోవిందుడికి ఆ కన్యతో వివాహమైపోయింది. గోవిందుని భార్య పేరు సుమలత. చక్కని ఈడు జోడు, మాటామంతి కలిశాయి. భార్యాభర్తలిద్దరూ ఒక్కటిగా ఎంతో సంతోషంగా కాపురం చేయసాగారు. 6 మాసాలు గడిచిపోయాయి. సంవత్సరాది పండుగ ఆ నవదంపతులకు అది తొలి పండుగ. ఆ పండుగకు సుమలత పుట్టింటి వారు అల్లుడిని, కూతుర్ని ఆహ్వానించారు. వారిని వెంట పెట్టుకుని వెళ్ళడానికి సుమలత తమ్ముడొచ్చాడు. భార్యతో కలిసి అత్తవారింటికి బయలుదేరాడు గోవిందుడు. దారి మధ్యలోనే దేవి ఆలయం. అక్కడ విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతో భార్యను, బావమరిదిని ఆగమని కోరాడు. ఆలయంలో చెట్టు నీడన ఆ ముగ్గురు విశ్రమించి ముచ్చట్లు చెప్పుకుంటున్న సమయంలో గోవిందుడికి హఠాత్తుగా తను కోరుకున్న కన్య దొరికితే ఆ దేవికి గొప్ప కానుకను చెల్లించుకుంటానని మొక్కిన మొక్కు గుర్తుకొచ్చింది. వెంటనే
బావమరిది భార్యను అక్కడే వేచి ఉండమని చెప్పి ఆలయం లోపలికెళ్ళి, అమ్మా, నన్ను క్షమించు, నేను కోరగానే నా కోరికను తీర్చి కోరుకున్న లక్షణాలున్న కన్యతో నాకు వివాహం జరిపించావు. నేను నీ మొక్కును చెల్లించలేకపోయాను. ఇప్పుడే నీ మొక్కు చెల్లించుకుంటాను తల్లి అంటూ దేవి ప్రతిమ చేతిలో ఉన్న ఖడ్గాన్ని అందుకొని తన శిరస్సును ఖండించుకొని ఆత్మార్పణం చేసుకొని దేవికి మొక్కు ప్రకారం గొప్ప కానుకను చెల్లించుకున్నాడు. దేవి దర్శనం చేసుకుని వస్తానని లోపలికి వెళ్ళిన భర్త ఎంతసేపైనా తిరిగి రాకపోవటంతో సుమలత కంగారు పడుతూ, తమ్ముడు, మీ బావ ఆలయంలోకి వెళ్ళి చాలాసేపు అయింది. ఆయన ఆలయంలోకి వెళ్తూ మనిద్దరినీ ఇక్కడే వేచి ఉండమన్నాడు. భార్యగా ఆయన మాటను నేను మీరలేను, కాబట్టి నువ్వు ఆలయంలోకి వెళ్ళి చూసిరా అంటూ తమ్ముడిని పంపింది. ఆలయంలోకి వెళ్ళిన అతను లోపల ఉన్న గోవిందుని మృతదేహాన్ని చూసి, అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. నా తల్లి, తండ్రి, అక్కా, బావను ఇంటికి తీసుకురమ్మని కదా నన్ను పంపింది. ఇప్పుడు వారికి ఏమని సమాధానం చెప్పాలి? మా అక్క, నువ్వు మమ్మల్ని తీసుకుపోవడానికి రావటం వల్లే నా భర్త ప్రాణాలు కోల్పోయాడు అని నిందిస్తే ఏమని సమాధానం చెప్పాలి? తోడబుట్టిన దాని పసుపు కుంకాలు పోవడానికి కారణమైన నా వంటి కిరాతకుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా అని విచారిస్తూ, ఇంత ఘోరానికి ప్రత్యక్ష సాక్షైన నేను బతుకుండి ఏం ప్రయోజనం అనుకొని అదే ఖడ్గంతో తన శిరస్సు కూడా ఖండించుకొని మరణించాడు. ఆలయంలోకి వెళ్ళిన భర్త, తమ్ముడు ఎంతకు తిరిగి రాకపోవటంతో వారికి ఏ ప్రమాదం ముంచుకొచ్చిందోనని భర్త మాట మీరి ఆలయంలోకి అడుగుపెట్టి వారిద్దరూ శిరస్సులు తెగి మరణించడం చూసి గుండెలు పగిలేలా రోదిస్తూ తను కూడా వారిద్దరి వలె మరణించడానికి ఖడ్గం చేత పట్టుకోగానే, ఆగు అంటూ దేవి ప్రత్యక్షమై, నీ భర్త, తమ్ముడి శిరస్సులను వారి మొండాలతో కలుపు, వారు తిరిగి బతుకుతారు అంటూ ఆశీర్వదించి అదృశ్యమైపోయింది. సుమలత ఎంతగానో సంతోషించింది. ఆ సంతోషంలోనే పొరపాటు చేసింది. తమ్ముని శిరస్సును భర్త మొండానికి, భర్త శిరస్సును తమ్ముని మొండానికి కలిపింది. వారు తిరిగి జీవించారు. చేసిన పొరపాటుకు ఎంతగానో చింతించింది. వారిద్దరిలో ఎవరిని భర్తగా అంగీకరించి వారితో కాపురం చేయాలో అర్థం కాక తల బాదుకుంటూ తిరిగి దేవిని ప్రార్థించింది. కానీ దేవి ప్రత్యక్షం కాలేదు. చివరకు తన శిరస్సును తానే ఖండించుకోవడానికి ప్రయత్నించగా మగవారిద్దరూ ఆమె ప్రయత్నాన్ని విరమింపజేశారు. రాజా, విన్నావుగా సుమలత కథ. ఇప్పుడు వారిద్దరిలో ఆమె ఎవరిని భర్తగా స్వీకరించాలి? భర్త శిరస్సు తమ్ముని మొండెం ఉన్నవానినా, తమ్ముని శిరస్సు భర్త మొండెం ఉన్నవానినా? తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అంటూ విక్రమార్కుణ్ణి ప్రశ్నించి మౌనభంగం కలిగించడానికి శాపాన్ని ఇచ్చాడు. బేతాళ, మానవునికి గుర్తింపునిచ్చేది శిరస్సు. దానివల్లే మనుషులని గుర్తిస్తాము. కనుక సుమలత భర్త శిరస్సు తమ్ముని మొండెమున్నవానినే భర్తగా స్వీకరించడమే ధర్మం అంటూ సమాధానం ఇవ్వటంతో బేతాళుడు అదృశ్యుడై తిరిగి మహావృక్షాన్ని ఆశ్రయించాడు.